అందరికీ జై భీమ్ సోదరులారా. ఈ నిన్నటి దినమున అనగా ఎందుకంటే మేము ఈ నిన్నటి దినమని ఎందుకు చెప్తున్నామంటే అంబేద్కర్ గారి జయంతికి 2 రోజుల ముందు రోజున అనంతపురం రుద్రంపేట బైపాస్ నందు కలిగినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన ఉన్నటువంటి అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చించివేసినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా అంబేద్కర్ గారి ఫ్లెక్సీ పట్ల కావచ్చు, అంబేద్కర్ గారి విగ్రహం పట్ల కావచ్చు, ఎవరైనా కానీ నిరకుశక్తంగా ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళకి చట్టపరమైన చర్యలే కాకుండా దళితులంటే ఏమనే విధంగా తెలియజేస్తామనే విషయాన్ని దగ్గుబాటి ప్రసాద్ అనుచరులకి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. దగ్గుబాటి ప్రసాద్ గారు మీ అనుచరులని ముఖ్యంగా మీ వాళ్ళని హద్దులో ఉంచుకోకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో అందరూ మూకుమ్మడిగా మీ ఇంటిని ముట్టడి చేస్తామనే అంశాన్ని ఈ ఎన్డీఏ సర్కార్కి తెలియజేస్తూ మీ గెలుపులో కావచ్చు, మీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు గెలవడానికి ఈ దళితులు ఎంతో దోహదపడినారనే అంశాన్ని మీరు మర్చిపోవద్దనే అంశాన్ని మీకు పదే తెలియజేస్తూ ఇంకొకసారి ఇలాంటివి ఏదైనా జరిగితే మాత్రం మీ ఇళ్ళనే కాదు, మీరు ఎక్కడ పడితే అక్కడ మీ వాహనాన్ని అడ్డగించైనా సరే మీకు తగిన బుద్ధి చెప్తామనే విషయాన్ని ఈ దళిత సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యంగా దళితులం అందరం కలిసి మీకు తెలియజేస్తూ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అందరికీ జై భీమ్. నిన్నటి రోజున అనంతపురం టౌన్ నందు రుద్రంపేట బైపాస్ నందు మన అంబేద్కర్ ఫ్లెక్సీలను కట్టినప్పుడు ఎవరో దుండుగులో తొలగించడం, దాన్ని తీసివేసి కింద పడేసినారు. దాని మీద బైకులు అన్నీ మొత్తం వాహనాలు వెళ్తున్నాయి. ఇప్పుడు అది ఎవరైతే చేసినారో వారందరినీ కఠినంగా శిక్షించాలని మేము ఎస్సీ జన సంఘం తరపున మేము కోరుతున్నాం. అందరికీ జై భీమ్. అనంతపురం పట్టణం నందు నిన్నటి రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీ వెలిపింపు చేసిన సందర్భంలో కొంతమంది దుండగులు, కొంతమంది కాదు, దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారి అనుచరులు వాళ్ళ ఫ్లెక్సీకి అడ్డుగా ఉందనే సుసజ్జంతంతో అంబేద్కర్ గారి ఫ్లెక్సీని తొలగించడం జరిగింది. తొలగించి నిర్దాక్షిణ్యంగా రోడ్డు పైన వేయడం జరిగింది. దానిపైన అనేక రకమైన వాహనాలు చేస్తున్నా కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. దీనికి చాలా బాధపడుతూ ఉన్నాం. ఆ దుండగులపైన కఠినమైన చర్యలు తీసుకొని వారిపైన కేసులు కట్టే వరకు కూడా ఉద్యమాలు ఆపము. దళిత సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి దగ్గుబాటి ప్రసాద్ గారిని ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి కూడా మేము వెనకబడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా దగ్గుబాటి ప్రసాద్ గారు, మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మేము ప్రజలందరికీ న్యాయం చేస్తామని చెప్పినారు. అలాంటి భారత రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తా అంటే ఈరోజు మీరు ఎక్కడ నోరు మెదపకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. రేపు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జెడ్పీ జిల్లా పరిషత్ నందు ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం పాదాలకు నమస్కారం చేసి క్షమాపణలు చెప్పి మీరు చేసిన అన్యాయానికి క్షమాపణలు కోరితే దళిత సంఘాలుగా మేమందరూ కూడా దీన్ని స్వాగతించే అంశంగా ఉంటుంది. లేని పక్షంలో ఎక్కడికక్కడ మిమ్మల్ని ఆపడానికి దళిత సంఘాలు ఏకమై మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలకి దళిత సంఘం ఎప్పుడూ అడ్డుగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం.